విరాజ్, ఈరోజు ఆఫీసు విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఇలారా. చూడు, రమ్య ఎంత చక్కగా మంటపాన్ని రెడీ చేసిందో. ఇది రమ్య చేసిందా? ఛాన్సే లేదు. ఎందుకలా అంటావ్? రమ్యకు చాలా టాలెంట్ ఉంది. కావాలంటే ఇంతకంటే అద్భుతమైన మండపాన్ని కూడా రెడీ చేయగలదు. రమ్యకు పని చేయించడం తెలుసు కానీ పని చేయడం తెలీదు. అవును, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా విరాజే హోంవర్క్ చేస్తూ ఉండేవాడు. అది చిన్నప్పుడు హర్షిత్. ఇప్పుడు నాకు అన్ని హ్యాండిల్ చేయడం వచ్చు. మా అమ్మాయి చూడ్డానికే మోడ్రన్. తనకు తెలియదంటూ ఏదీ లేదు. రమ్యకు అన్నీ తెలుసు. ఆహా, ఎంత చక్కగా మండపం చేశారు. దేవుడి నుంచే పీఠాన్ని కూడా చాలా పద్ధతిగా చేశారు. ఇలాంటి కోడలు దొరకడానికి మీరు నిజంగా పుణ్యం చేసుకున్నారు అరుంధతి గారు. అయ్యో పూజారి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రమ్య ఈ ఇంటి కోడలు కాదు. సూర్యనారాయణ భట్టు గారి దగ్గర చూపించిన జాతకం వీడిదేగా? అవును పూజారి గారు, కానీ అది కుదరలేదు. రమ్య చిన్నమ్మ కాదు. అయ్యో గోలు. రమ్య, దయచేసి బాధపడకమ్మా. ఆయనేదో తెలియకలా అన్నారు. పర్వాలేదు అంకుల్, అనరాని మాటేమీ అనలేదు కదా. అంటే నా ఉద్దేశం కోడలన్నా అదే కదా. అది కోడల కంటే పెద్ద స్థానమే కదా. బాగా చెప్పావమ్మా. నాట్ బ్యాడ్ రమ్య. అరుంధతి దగ్గర మార్కులు ఎలా కొట్టేయాలో బాగా నేర్చుకున్నావు. సరే, ఇప్పుడు అదంతా వదిలేయండి. విరాజ్, అలా నిలబడ్డావేంటి? నేను చేసిన మండపం ఎలా ఉందో చెప్పలేదు. నువ్వు ఇంత చక్కగా మండపం చేసి పెద్ద షాక్ ఇచ్చావు రమ్య. మాటలెలా వస్తాయి? ఎప్పుడు బిజీగా ఉండే నీకు ఇదంతా చేయడానికి టైం ఎక్కడ దొరికింది? ఈరోజు ఆ దేవుడు అనుకుని ఉంటాడు నేను బ్లెస్డ్ అని. విరాజ్, రమ్య, నువ్వు ఈ ఇంటి కోడలు కాకపోవచ్చు, కానీ ఈ ఇంటితో నీకెప్పుడు ఇలాంటి బంధమే ఉంటుంది. ఇలాగే ఉండదాంటీ? కాదు కాదు అత్తయ్యా, నేను ఈ ఇంటి బిడ్డని కాదు, కోడల్ని కావడానికొచ్చిందాన్ని. అయ్యి తీరతాను. విరాజ్, ఈ రమ్య నిజంగానే మూవ్ ఆన్ అయిపోయిందా? నీకెందుకు వచ్చింది అనుమానం? ఇంత జరిగిన తర్వాత కూడా తను అంత సంతోషంగా ఎలా ఉంది? నాకు రమ్య గురించి నీ అంత తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు తనకు మొండితనం చాలా ఎక్కువ. అలాంటిది నిన్నెలా వదిలేసిందా అని. తనకున్న మొండితనం కంటే మా ఫ్రెండ్షిప్ చాలా గొప్పదే. అందుకే నేను తప్పు చేసినా నన్ను క్షమించింది. అంతే అంటావా? నువ్వు ఇలాంటి అనుమానాలు ఆపుతావా? ముందు ఆ వంట మనిషి ఎక్కడుందో వెతుకు. కిచెన్లో కూడా లేదు. నాగు ఇంటి వెనక వంట కోసం ప్రిపేర్ చేస్తున్నాడు, అక్కడే ఉండొచ్చు. సరే చూద్దాం పద. ఒక చూపుతోటి ఒక చూపు కలిపి వెనుచూపు లేని జత పయనమిది. ఒక చేయిలోన ఒక చేయి వేసి ఒకటయ్యే చెలిమిది. ఒక మాటతోటి ఒక మాట కలిపి ఒక మాటమైన మగువాట ఇది. ఒక గుండెతోటి ఒక గుండె చేరి ఉది గుండె కథ ఇది.
విరాజ్ నువ్వెక్కడున్నావా? రా నాతో. ఎక్కడికి? రా చెప్తాను. విరాజ్, హే రమ్య, ఏమైంది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అందరూ కిందే ఉన్నారు, పూజ స్టార్ట్ అవుతుంది. రా విరాజ్, నీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? నాది నీది చిన్నప్పటి ఫోటోని రీక్రియేట్ చేయాలి. మరి నేనెందుకు? నువ్వు కొరియోగ్రఫీ చేయాలి. హర్షిత్ నువ్వు ఫోటో తీయాలి. వెళ్ళు కెమెరా తీసుకురా. ఓకే. మనిద్దరి ఫోటోలు మాత్రమేనా? హా, కాదు, ఫుల్ ఫ్యామిలీ ఫోటో. ఓ గాడ్, ఈ మిథిల అన్ని చోట్ల వేలు పెడుతుంది. నేను విరాజ్ ఇద్దరమే ఫోటో తీసుకోవాలని ఇక్కడికొస్తే ఈమె అందర్నీ తీసుకొచ్చింది. మేనేజర్ కూతురికి మేనర్స్ తెలీదు. ఓ, ఇది రమ్య ఐడియానా? అది నేను. రమ్య, నీ ఐడియా చాలా బాగుంది. మనందరం కలిసి గ్రూప్ ఫోటో దిగి ఎంతకాలం అయిందో. థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మడి కుటుంబం అంటే దూరం వెళ్లే అమ్మాయిల గురించి విన్నాను. అలాంటిది రమ్య అందరినీ ఒకటి చేసి ఒకే ఫ్రేమ్లో చూడాలని ఇష్టపడుతోంది. నువ్వు చాలా డిఫరెంట్ రమ్య. సంస్కారం ఉన్నవాళ్లు మాత్రమే బంధాలకు విలువనిస్తారు. ఆ సంస్కారం నీలో ఉంది రమ్య. ఈ మిథిల ఎందుకు తాను చేసిన ప్లాన్ కు నాకు క్రెడిట్ ఇస్తోంది? ఇవ్వక తప్పదు రమ్య. అప్పుడే కదా అరుంధతి ఇంప్రెస్ అయ్యేది. తెలివి లేని నిన్ను మహా తెలివైన దానిగా చూపిస్తేనే కదా ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను కోడలిగా ఒప్పుకునేది. నీ వల్లే నేను అనుకున్న పని జరుగుతుంది. అందరూ అలా నిలబడిపోయారేంటి? రండి ఫోటో తీసుకుందాం.